నమస్కారం. ముందుగా ఎంఆర్ న్యూస్ తెలుగు అనే ఛానల్కి అందరికీ స్వాగతం అండి. శ్రీకాళహస్తిలోని ప్రజలందరూ వినాయక చవితి పండుగను కుటుంబాలతో సహా సంతోషంగా ఆహ్లాదకర వాతావరణంలో ఈ పండుగను నిర్వహించుకునేలా చేసే ప్రయత్నంలో భాగంగానే వినాయక మండపాల ఉత్సవ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా శ్రీకాళహస్తి 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు డీఎస్పీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. అందులో డీఎస్పీ నరసింహమూర్తి మాట్లాడుతూ మీ వీధులలో ఏర్పాటు చేయబోయే వినాయక విగ్రహాలకు ముందస్తుగా పోలీస్ అనుమతులు పొందిన తర్వాత మాత్రమే విగ్రహాలు ఏర్పాటు చేయాలని, ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు, ఏ చిరునామా మరియు ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది, మరియు విగ్రహానికి నిమజ్జనం ఎప్పుడు ఎక్కడ చేయనున్నారు అనే సమాచారం కూడా ఆ దరఖాస్తులో కనబరచాలన్నారు. వినాయక విగ్రహాలు రహదారులకు అడ్డంగా ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించరాదన్నారు. అదేవిధంగా వినాయక చవితిలో డీజేలకు టపాకాయలకు అనుమతి లేదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. అదేవిధంగా ఈ పండుగ సందర్భంగా ఇతర మతస్థులను గౌరవించాలని, ఎక్కడా కూడా వారిని కించపరచడం కానీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం కానీ చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా మండపాల వద్ద మహిళలతో అసభ్య నృత్యాలు చేయించిన కమిటీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ 1 టౌన్ 2 టౌన్ సిఐలు మరియు బిఎన్ కండ్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ తిమ్మయ్య మరియు పోలీస్ సిబ్బంది నిర్వాహకులు పాల్గొన్నారు. మనందరికీ తెలుసు 27th మనకు వినాయక చవితి ముఖ్యమైన పండుగ జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా కాళహస్తి పట్టణంలో ఎవరైతే కార్యనిర్వాహకులు ఉన్నారో, విగ్రహాన్ని ఏర్పాటు చేసే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రతి ఒక్క ఆర్గనైజర్కి నిబంధనలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి పాటించాలి, పాటించకుండా పోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయని కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది.